నిన్న మనం కర్మ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ కర్మ చూద్దాం. అంటే కర్మలోని రకాలు. మన జీవితాన్ని శాసించే 3 రకాల కర్మలు ఉన్నాయి. దాంట్లో మొదటిది సంచిత కర్మ, రెండవది ప్రారబ్ధ కర్మ, అలాగే మూడవది ఆగామి కర్మ. ఈరోజు మనం సంచిత కర్మను చూద్దాం. ఈ సంచిత కర్మ అంటే ఏంటో భగవద్గీత ప్రకారం అలాగే సైన్స్ ప్రకారం కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. భగవద్గీత ప్రకారం సంచిత కర్మ అంటే మన గత జన్మల ఫిక్స్డ్ డిపాజిట్. మనం ఎన్నో జన్మలు ఎత్తుతాం. ప్రతి జన్మలోనూ మనం చేసే మంచి చెడులు, మన ప్రతి ఆలోచన ఇవన్నీ కూడా ఒక చోట స్టోర్ అవుతాయి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ఎలా అయితే మన డబ్బును బ్యాంక్లో డిపాజిట్ చేస్తామో అలానే మన కర్మలు కూడా స్టోర్ అవుతాయి. ఆ భారీ డేటా బ్యాంక్ లేదా కర్మల మూటని సంచిత కర్మ అని అంటారు. ఇది భగవద్గీత ప్రకారం. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది కదా. అంటే మనకి గత జన్మ ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర గత జన్మ జ్ఞాపకాలు ఏమీ లేవు కదా. మరి దీన్ని నమ్మడం ఎలా? దీన్ని సైన్స్ ప్రకారం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మేబీ అప్పుడు మనకి ఒక క్లారిటీ అనేది రావచ్చు.